ఇప్పుడు వరకు మరణించిన వారిలో మొట్టమొదటిగా లేచింది ఎవరు? యేసు ఒక్కడే. దాని తర్వాత మనమందరము ఆయనను ఫాలో అవి రేపటి దినాన్న ప్రభు రాకడ దినాన్న లేవబోతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు మనకి ఏం అనుగ్రహిస్తున్నాడు అనంటే, పస్కా గొర్రె పిల్లగా మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసి మరణం మీద సంపూర్ణమైన జయం అనుగ్రహిస్తున్నాడు. పాపం మీద సంపూర్ణమైన, సాతాను మీద సంపూర్ణమైన జయం, శరీర స్వభావం అంటే ప్రాచీన స్వభావం మీద జయం. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయిను. ఇప్పుడు పాత అలవాట్లని నువ్వు జయించగలవు. మరణము నిన్ను ఓడించలేదు, మరణాన్ని నువ్వు జయించగలవు. సాతాను నువ్వు ఓడించగలవు, వాడి శోధన నువ్వు జయించగలవు. దేనిని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి జయమును బట్టి ఆ జయం మనందరికి అనుగ్రహింపబడింది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఈ రాజు జయము పొంది తన ప్రజలకు జయము ప్రసాదించడానికి వచ్చాడు ఆ రోజు.